హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. యు ఆర్ మై డెస్టినీలో 46th పార్ట్. ఇప్పుడు దాదాపు 2 గంటల తర్వాత వచ్చిన పని పూర్తి కాగానే బ్యూటీషియన్ వాళ్ళు వెళ్ళిపోతే అందంగా కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కూతుర్ని చూసి మెటికలు విరుస్తూ నా దిష్టే తగిలేలా ఉంది అంటూ అద్వి నుదుటిన ముద్దు పెట్టుకున్నారు సుజాత గారు. మరి నా కోడలంటే ఏమనుకున్నావు వదినా? సాక్షాత్తు ఆ దివి నుంచే దిగి వచ్చిన అందాల తారకలా మెరిసిపోతుంది అంటూ తనకి మీ దిష్టే తగిలేలా ఉంది మీ కోడల్ని చూసి మురిసిపోతుంటే అంది. అమ్మమ్మ అమ్మమ్మ నేను బాలేనా అంటూ అడిగింది క్యూటీ ముద్దిగా మూతి విరుస్తూ. అమ్మో, నువ్వు బాలేకపోవడం ఏంటి తల్లి? ఒకవేళ నువ్వు బాలేవా అన్న మాట మీ డాడీకి వినబడ్డా గాని మా అందరినీ ఇక్కడికిక్కడే షూట్ చేసి పడేస్తాడు నీ బాబు అంటూ నవ్వేశారు కౌసల్య. హిహిహి అని ముద్దుగా నవ్వుతూ నేను ఇప్పుడే మీ పేరు డాడీకి చెప్తా అంటూ పరిగెత్తింది క్యూటీ ఆ రూమ్లో నుంచి. ఆగవే క్యూటీ, జాగ్రత్త పడతావు అంటూ అద్వి వెనక నుండి అరుస్తున్నా గాని వినిపించుకోకుండా వెళ్ళిపోయింది క్యూటీ. అప్పటికే ఒక్కొక్కరుగా వస్తున్న గెస్ట్లను రిసీవ్ చేసుకుంటున్న రఘురాం గారు రానా కోసం తన రూమ్ వైపు వస్తుంటే తనకి ఎదురుగా క్యూటీ పరిగెత్తుకుంటూ రావడంతో క్యూటీని జాగ్రత్తగా పట్టుకొని ఎత్తుకుంటూ ఎక్కడికి రా అలా పరిగెడుతున్నావు చిట్టు తల్లి అంటూ అడిగారు. మరి మరి మా మమ్మీనే బాగుందని అమ్మమ్మ నాని వాళ్ళు ఇద్దరు అంటున్నారు, నేను బాలేనంట అని చెప్పింది క్యూటీ ముద్దుగా. నువ్వు బాలేకపోవడం ఏంట్రా బంగారం, నువ్వు ఆ నింగిలోని చందమామ కన్నా అందంగా ఉంటేను అంటూ తన మనవరాల్ని ముద్దు పెట్టుకుంటూ అన్నారు రఘురాం గారు. వెనకే వస్తున్న కౌసల్య గారు కూడా నువ్వు బాలేవని నేను చెప్పలేదు కదే క్యూటీ అని అంటూ ఉండగా ఏం కాదు మా మమ్మీ బాగుందని నువ్వు అన్నావు అని చెప్పి రఘురాం గారితో నేను మా డాడీకి చెప్తా నీ పేరు అనుకుంటూ తాత మా డాడీ రూమ్ ఎక్కడా అంటూ అడిగింది. మీ డాడీ ఆ రూమ్లో రెడీ అవుతున్నారు అనుకుంటా క్యూటీ అని చెప్పగానే అని రఘురాం గారు ఓ రూమ్ని చూపించగానే క్యూటీ వెంటనే రఘురాం గారి మీద నుండి దిగి ఆ రూమ్ వైపుకు వెళ్ళింది. డోర్ లాక్ చేసి ఉండడంతో డాడీ అంటూ డోర్ కొట్టింది తన చిట్టి చిట్టి చేతులతో. మొదటి 2 సార్లకి వినిపడని రానా రఘురాం గారు పిలవడంతో డోర్ ఓపెన్ చేసి డోర్ దగ్గరే ఉన్న క్యూటీని చూస్తూ వావ్ ఏంజెల్ సూపర్ ఉన్నావు తెలుసా అంటూ ఒక్క ఉదుటున తనని ఎత్తుకొని గాల్లోకి ఫ్లై చేశాడు రానా. రానా అలా చేస్తుంటే క్యూటీ నవ్వుతూ డాడీ అంటూ కిలకిలా నవ్వేస్తుంది. చాలాసార్లు అలా ఫ్లయింగ్ చేసిన తర్వాత క్యూటీని గుండెలకు హత్తుకుంటూ మమ్మీ మమ్మీ అంటూ అరుస్తున్నాడు రానా. కౌసల్య గారు అక్కడికి వచ్చి అబ్బా ఏంట్రా అలా అరుస్తున్నావు, ఇక్కడే ఉన్నాగా నేను, ఏం కావాలి అని అడిగింది కౌసల్య. నాకేం వద్దు గాని ముందు అర్జెంటుగా నా ఏంజల్కి దిష్టి తీసేయి మమ్మీ, చూడు ఎంత క్యూట్గా తయారయ్యిందో అంటూ ముద్దడుతున్నాడు రానా. డాడీని కూడా సూపర్ ఉన్నావు నాని, మా డాడీకి కూడా దిష్టి తీ అంది క్యూటీ. మీ తండ్రి కూతుళ్ళిద్దరికీ తీస్తానులేవే అంటూ చెప్పగానే అప్పుడు క్యూటీకి విషయం గుర్తొచ్చి డాడీ నాని నేను బాలేను అంది, మమ్మీ బాగుందంట, మమ్మీకి కిస్సి కూడా ఇచ్చింది, నాకు ఇయ్యలే అంటూ పెదవి విరిస్తూ కంప్లైంట్ ఇచ్చింది రానాకి. ఏంటి నా క్యూట్ ఏంజిల్ కన్నా ఆ స్కెల్టన్ బాగుందా? ఎవరా మాట అంది చెప్పు చెప్పు బంగారం, ఇప్పుడే షూట్ చేసి పారేద్దాం అన్నాడు రానా. నాని ఇంకా అమ్మమ్మ కూడా అంది డాడీ అని చెప్పింది క్యూటీ. వాళ్ళ మొహంలో ఏంజిల్, నీలాంటి బంగారు బొమ్మ తనకు పుట్టలేదని కుళ్ళుకుంటుంది మీ అమ్మమ్మ, ఇంకా నానికి కళ్ళు సరిగ్గా కనబడక అలా అంటుందిలేవే, నువ్వు సూపర్ ఉన్నావు తెలుసా అన్నాడు క్యూటీని పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ. మమ్మీ నా కూతురనే అలా అంటారా అంటూ గుర్రున చూశాడు రానా కౌసల్య గారిని. మేమెక్కడ దాన్ని బాగలేమన్నావురా, అద్వి బాగుంది అని చెప్తే దానికదే అన్నీ అనుకొని నీకొచ్చి చెప్తుంది, అన్ని నీ లక్షణాలే వచ్చాయి, దీనికి ఎంత ముదురో అని క్యూటీని చూస్తూ అంది కౌసల్య. ఈలోగా రఘురాం గారు రే రానా గెస్ట్లందరూ వచ్చేశారు, మీడియా కూడా మీకోసం వెయిటింగ్, త్వరగా వస్తే పార్టీ స్టార్ట్ చేద్దాంరా అని పిలవగానే వస్తున్నాం డాడీ
అంటూ చెప్పి క్యూటీతో రానా ఆ రూమ్లోంచి బయటకు వచ్చేసరికి అదే సమయానికి అద్వి కూడా తన రూమ్లోకి బయటకు వచ్చింది. పింక్ కలర్ వర్క్ శారీకి మ్యాచింగ్గా కంప్లీట్గా డైమండ్ జ్యువెలరీకి మెడలో సింపుల్గా బ్లాక్ బీడ్స్ మాల వేసి హెవీగా ఉన్న డైమండ్స్ పొదిగిన నెక్ సెట్, నడుముకి సన్నని హిప్ చైన్, 2 చేతులకి స్టోన్ బ్యాంగిల్స్, తెల్లని పాలరాతి శిల్పం లాంటి ఆమె మేనిఛాయ. మొత్తానికి ఆ శారీలో ఉన్న కుందన్స్కి పోటీగా మెరుస్తున్న ఆమె డైమండ్ నగలు, ఆ డైమండ్స్కి పోటీగా మెరుస్తున్న ఆమె మేనిఛాయ వెరసి రానా చూపుని తిప్పకుండా చేసేశాయి. క్యూటీని ఎత్తుకునే అద్విని చూస్తూ చలనం లేనివాడిలా నిలబడిపోయిన రానాను డాడీ అంటూ ఊపేసింది క్యూటీ. క్యూటీ పిలుపుకి ఊహల్లోంచి ఇళ్ళలోకి వస్తూ, అమ్మా ఇదేంటి ఎంత అందంగా ఉంది, ఇక మళ్ళీ నాకు ఇవాళ అగ్ని పరీక్షేనా, దేవుడా ఆ నడుమేంట్రా బాబు మరి అంత సన్నగా ఉంది, ఇక పెదాలు కొరికేలానంత టెంప్టింగ్గా ఊరిస్తున్నాయి, ఉఫ్ నేను తట్టుకోలేనురా బాబోయ్ అంటూ బయటకు గాలి వదులుతూ ఏంటేంజిల్ అన్నాడు అద్వినే చూస్తూ రానా అమ్మాయిని క్యూటీని తీసుకొని మీరు ముగ్గురు వచ్చేయండి అనగానే మేమందరం స్టేజ్ దగ్గర ఉంటాము అంటూ వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు. రానాతో వర్క్ చేసిన అందరూ ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కూడా, సినీ ఫీల్డ్లో ఉన్న పెద్దవాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మరోవైపు మీడియా వాళ్ళు కూడా హడావిడి చేస్తూ ఉంటే అందరి మధ్యలోంచి అప్పుడే రణ్విక సమేతంగా రానాద్విలు అక్కడికి ఎంటర్ అవుతున్నట్టు తెలియగానే మీడియా మొత్తం వారి 3 కన్నులతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆపకుండా క్లిక్ మనిపిస్తూనే ఉన్నారు. బేబీ పింక్ కలర్లో నెటెడ్ ఫ్లోరల్ డిజైన్ ఫ్రాక్లో క్యూటీ, పింక్ కలర్ కుందన్ వర్క్ శారీలో అద్వి, రాయల్ బ్లూ కలర్ సూట్లో సూపర్ హ్యాండ్సమ్గా రానా, ఈ ముగ్గురు కలిసి నడిచి వస్తుంటే మీడియా వాళ్ళు ఆపకుండా ఫోటోలు వీడియోలు తీస్తూనే ఉన్నారు. అద్వి చేతిలో ఒక చేతిని వేసి మరో చేత్తో క్యూటీని పట్టుకొని స్టేజ్ దగ్గరకు వెళ్తుంటే అందరి కళ్ళు ఆ జంటను చూసి కళ్ళప్పగించి మరీ చూస్తూ ఉన్నాయి. సుజాత, కౌసల్య గారి కలలు నిజమయ్యాయన్న సంతోషంలో వస్తున్న కన్నీళ్లను తుడుస్తూ చూస్తున్నారు వాళ్ళిద్దరూ. వీళ్ళందరికీ దూరంగా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ గ్లాస్లోని మందుని పొట్టలోకి నింపుకుంటూ చూస్తుంది హీరోయిన్ రియా. రానా వాళ్ళు డయాస్ మీదికి చేరుకోగానే మీడియా అంతా వారి ముందుకు వచ్చి సార్ అంటూ మైక్లు ముందుకు పెట్టి ప్రశ్నల వర్షాన్ని కురిపించడానికి సిద్ధమయ్యారు. కానీ రఘురామ్ గారు ముందుగానే వాళ్ళందరికీ చెయ్యి చూపిస్తూ ఆగమని సైగ చేస్తూ ప్లీజ్ అందరూ కాసేపు కామ్గా ఉండండి అని రఘురామ్ గారు మైక్ ముందుకు వెళ్ళి అటెన్షన్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్, ఈరోజు మీ అందరితో ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి ఈ పార్టీ అరేంజ్ చేశాము. ఇన్ని రోజులు మీ ఫేవరెట్ హీరో, స్టార్ హీరో పెళ్లి గురించి మీరు ఎంతలా ఎదురు చూశారో పేరెంట్స్గా మేము కూడా అంతే ఈగగా వెయిట్ చేశాం. ఇప్పుడు మీకు అదే విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నాను. హియర్ వి గో, మిస్టర్ అండ్ మిసెస్ రణ్వీర్ అద్విక అండ్ దేర్ డాటర్ అండ్ అవర్ అంపైర్ ప్రిన్సెస్ రణ్వీర్ అంటూ రానా వాళ్ళను చూపించగానే పార్టీలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా క్లాప్స్ కొడుతున్నారు. మీడియా వాళ్ళు ఫొటోస్ తీస్తూనే స్టార్ హీరో గారికి పెళ్ళెప్పుడు జరిగింది, మేడం గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ అడుగుతూనే ఉన్నారు. రఘురామ్ గారు ప్లీజ్ అదంతా మీ హీరో గారు మరోసారి మీ అందరికీ పర్సనల్ ఇంటర్వ్యూ అరేంజ్ చేసి మీ క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్ ఇస్తారు, కానీ ఇప్పుడు మాత్రం మిగతా విషయాల గురించి ఏం మాట్లాడొద్దని నేను మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవ్రీవన్ ఎంజాయ్ ద పార్టీ అని వాళ్ళందరినీ క్వశ్చన్స్కి చెక్ పెట్టేశారు రఘురామ్. క్యూటీకి అక్కడ వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం, ఫోటోలు తీయడం, కలర్ఫుల్గా ఉన్న ఏరియా, లైట్స్ ఇవన్నీ చాలా కొత్తగా అంటే ఎంతో ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తున్నాయి. వాటన్నింటినీ అద్భుతంగా చూస్తూనే ఉంది. అద్వికకు మాత్రం అదంతా చాలా చిరాగ్గా అసహనంగా అనిపించి మొహాన్ని అప్రసన్నంగా మార్చేసింది. గెస్ట్లందరూ ఒక్కొక్కరుగా వాళ్ళ దగ్గరికి వస్తూ విష్ చేస్తుంటే రానా అందరికీ తనదైన యాటిట్యూడ్ చిరునవ్వుతో రీవిష్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన అందరూ ఇద్దరిని కంగ్రాచ్యులేట్ చేస్తుంటే అద్వి మాత్రం ఎవరికీ ఆన్సర్ ఇవ్వకుండా చిరునవ్వే సమాధానంగా మార్చింది.
రానాను విష్ చేయడానికి వస్తున్న హీరోయిన్స్లో చాలా మందితో అతనికి ఒకప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్ ఉండడం వల్ల వాళ్ళందరూ అద్వితో నార్మల్గా విష్ చేస్తున్న రానా దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. రానా వాళ్ళందరినీ తప్పిస్తూనే ఉన్నాడు. అయినా కానీ ఆడవారికి ఉండే సహజ లక్షణమైన అసూయ అద్విని వదలకుండా రానాని కోపంగా చూసేటట్టు చేసింది. అనుకోకుండా తల తిప్పిన రానాకి ఉరిమి కళ్ళతో తనని చూస్తున్న అద్విని చూడగానే ఒక్క క్షణం ఆ చూపుకి భయపడి ఇదేంటి ఇలా చూస్తుంది అనుకుని మామూలుగా అద్వితో మాట్లాడుతున్నట్టుగా ఆమె దగ్గరకు వచ్చి క్యూటీ వెనక నుండి అద్వి నడుముని చుట్టేస్తూ దగ్గరకు లాక్కొని ఏంటి డార్లింగ్ ఆ చూపు, కంటి చూపుతోనే కాల్చేసేలా చూస్తున్నావు, అలా వచ్చిన వాళ్ళందరినీ రాసుకొని పూసుకొని ఉండకపోతే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చుగా రానా, ఎదురుగా కూతురు పక్కనే పెళ్ళం ఉందనే విషయం కూడా ధ్యాస కూడా లేకుండా ఏంటా దరిద్రం అంది అద్విక పళ్ళు కొరుకుతూ. ఓ జెలసీ నా డార్లింగ్ అంటూ అల్లరిగా అడుగుతూ ఇంత కుళ్ళుకునే బదులు నాకు పడిపోయానని చెప్పొచ్చుగా అన్నాడు ఐ బ్లింక్ చేస్తూ రానా. నాకేం జలసీ లేదు, నాకు మాటిచ్చావు, అదెక్కడ మళ్ళీ మర్చిపోతున్నావేమో అని గుర్తు చేస్తున్నా అంతే అంది మొహాన్ని పక్కకి తిప్పేస్తూ అద్విక. అచ్చా అవునా, అయినా సరే నీకు ఇంకోసారి క్లియర్ చేస్తున్నా విను, నీకు మాటిచ్చానుగా డార్లింగ్, ఇక మళ్ళీ ఆ మాట తప్పనులే, డోంట్ వరీ అంటూ చెప్పాడు రానా. వీళ్ళిలా లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుకోవడం చూస్తున్న గెస్ట్ అందరూ వీళ్ళ గొడవని కూడా రొమాన్స్గా ఫీల్ అవుతూ నవ్వుకుంటున్నారు. వాళ్ళ మాటలను రానా వాళ్ళ నవ్వులను చూసి తట్టుకోలేని రియా మాత్రం విష్ చేసే వంకతో రానా దగ్గరికి వచ్చి అద్వితో మాట్లాడుతున్న రానాతో అతనికి చాలా దగ్గరగా వచ్చి హాయ్ డార్లింగ్ అంది మత్తుగా. ఆ పిలుపుకి అద్వి మొహం రెడ్ పెయింట్ వేసుకోగా రానా చిరాగ్గా రియా వైపు చూసి హాయ్ రియా అన్నాడు. బేబీ ఐ మిస్ యూ సో మచ్, ఈ 3 months ఎక్కడికి వెళ్ళావు, నాతో చెప్పుంటే నేను కూడా జాయిన్ అయ్యేదాన్ని కదా నీతో, ఇన్ని రోజులు నువ్వు లేక చాలా బోర్ ఫీల్ అయ్యాను తెలుసా అంటూ ఇంకా క్లోజ్గా హక్ చేసుకుంటుంది రియా. క్యూటీ రానా చెయ్యి పట్టి ఊపేస్తూ డాడీ అని పిలిచింది. అంతే, అప్పటికి రియా హగ్ను ముళ్ళ పొదలా ఫీల్ అయిన రానా ఒక్క చేత్తో ఒకే ఒక తోపుతో రియాను దూరం చేసి హా ఏంజిల్ వాట్ హ్యాపెన్ అన్నాడు. డాడీ హూస్ దిస్ బ్యాడ్ ఆంటీ అంది. క్యూటీ మాటకి అద్వి కిసుక్కున నవ్వింది. ఏయ్ పాప ఎవరు ఆంటీ, ఐఎమ్ రియా, ఫేమస్ ఇండియన్ యాక్ట్రెస్ అని చెప్పుకుంది పొగరుగా రియా. రియా అలా పొగరుగా చెప్తూ ఉంటే రియా హోల్డ్ యువర్ వర్డ్స్, షీఈ్ మై డాటర్ అన్నాడు రానా కోపంగా. రానా అలా కోపం తెచ్చుకోవడం చూసి ఇప్పుడు క్యూటీని ఏమన్నా అంటే రానా ఊరుకోడని అర్థమై కొన్ని రోజులు రానాతో రిలేషన్లో ఉంది కాబట్టి అతని కోపం ఆమెకి తెలిసే ఉండడంతో క్యూటీని చూస్తూ లేని నవ్వుని తెచ్చుకొని బుగ్గ నిమురుతూ సో క్యూట్ బేబీ అంటూ బుగ్గ మీద కిస్ చేసింది. తనని వదిలి మళ్ళీ రానా దగ్గరికి వచ్చింది రియా. క్యూటీ రియా ముద్దు పెట్టిన బుగ్గను తుడుచుకుంటూ కోపంగా చూసింది తనను. రానాను పట్టుకొని బేబీ ఐ మిస్ యూ సో మచ్, నువ్వు ఫ్రీ అవ్వగానే నాకు ఒక్క మెసేజ్ చెయ్యి, మనం సర్ప్రైజ్ డిన్నర్ ప్లాన్ చేసుకుందాం అంటూ రణ్వీర్ని మళ్ళీ హక్ చేసుకొని చీక్ కిస్ ఇవ్వబోయింది రియా. పక్కనే ఉన్న అద్వి తనకు అందుబాటులో ఉన్న రానా నడుము మీద తన డైన స్టైల్లో గట్టిగా గిల్లేయగానే అంటూ రియాను దూరంగా నెట్టేశాడు రానా. బేబీ వాట్ హ్యాపెన్, ఎందుకు అలా తోసేశావు నన్ను అని అడిగింది రియా. హిహిహి అంటూ రాణి నవ్వుతూ ఓకే రియా, విల్ మీట్ యూ అగైన్, ఇప్పుడైతే నువ్వు పార్టీ ఎంజాయ్ చెయ్యి అని చెప్పాడు. ఓకే బేబీ అంటూ రానాను దగ్గర నుండి అద్విక్ పక్కకు వస్తూ మాట వరుసకు పైకి కంగ్రాచ్యులేషన్ చెప్తూ తనను మాత్రం సైడ్ హక్ చేసుకొని ఏంటి ఆఫ్టర్ ఆల్ రణ్వీర్ ఇచ్చే జీతంతో బ్రతికే నీకు రానా కావాలా, ఏదో కూతురు కోసం నిన్ను ఇన్నాళ్ళు వెయిట్ చేసుంటాడు, పైగా ఇన్నాళ్ళు ఈ రంగుల ప్రపంచానికి దూరంగా ఉండడం వల్ల నిన్ను మ్యారేజ్ చేసుకొని ఉంటాడు, కానీ మళ్ళీ వన్స్ మా ప్రపంచంలోకి అడుగు పెట్టాడంటే నువ్వు నీ కూతురు
ఎక్కడుంటారో ఒక్కసారి ఆలోచించుకో అని అద్వికి మాత్రమే వినపడేలాగా చెప్పి ఆలోచనల్లో పడిన అద్విని చూస్తూ కన్నింగ్ స్మైల్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది రియా. రియా వెళ్ళిపోయినా గాని రియా మాటలు అద్వి చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి. రియా చెప్పింది నిజమే కదా, ఇన్నాళ్ళు ఈ ప్రపంచానికి దూరంగా ఉన్నాడు కాబట్టి నేను పెట్టిన కండిషన్స్కి కట్టుబడి ఉన్నాడా? ఒకవేళ మళ్ళీ ఇప్పుడు తన ప్రొఫెషన్లోకి దిగితే ఆ కండిషన్స్ అన్నీ బ్రేక్ చేసి మళ్ళీ తన పాత లైఫ్లోకి వెళ్ళిపోతాడా రానా? అలా వెళ్తే నా కూతురు భవిష్యత్తు ఏం కావాలి అని ఆలోచిస్తూ ఉంది అద్విక. మరి నిజంగానే రానా వెళ్ళిపోతాడా? అద్వి అనుమానం నిజమవుతుందా? లేదంటే రానా అద్వికిని వదులుకోకుండా ఉంటాడా ఎప్పటికీ? తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యువా మై డెస్టినీ ఓన్లీ అండ్ సిరివెన్నెల కథల ప్రపంచం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.